శాంతి. బాబా మనకి చదువులో లక్ష్యం ఇచ్చారు. మానవుల నుండి దేవతలుగా పరివర్తన అవ్వాలి. నరుడు నారాయణుడిగా, నారీ శ్రీ లక్ష్మిగా అవ్వడమే మీ లక్ష్యము అని. కానీ లక్ష్యాన్ని చేరుకోవడానికి లక్షణాలు కావాలి. అందుకే బాబా ఈరోజు దేవతల లాంటి స్వభావము, దేవతల వంటి అలవాట్లను మీరు చేసుకోండి. ఎలాంటి అశుద్ధమైన సంస్కారాలు ఉన్న వాటిని తొలగించుకోండి అన్నారు. ఏదేమైనా సరే వికారాలను జయించాలి. కామం మహాభూతం, దాన్ని జయించాలి అన్నారు. అలాగే బాబా సుప్రీం సర్జన్ పిల్లలకి ఓదార్పునిస్తూ చాలా మధురమైనటువంటి మాటలతో ధైర్యంగా ఉండండి పిల్లలు, మీ సుఖం రోజులు రాబోతున్నాయి, ఇంకా చింతించవలసిన అవసరం లేదు, భయపడే అవసరం లేదు అని చాలా ఉత్సాహపరుస్తూ బాబా పిల్లల్ని ఓదార్చారు. మరి బాబా యొక్క మాటల్లోనే విందాము. ఇది 17 फरवरी मुरली। मीठे बच्चे, पावन बनने के लिए एक है याद का बल, दूसरा है सजाओं का बल। तुम्हें याद के बल से पावन बन ऊंच पद पाना है। మధురమైన పిల్లలు పావనంగా తయారయ్యేందుకు ఒకటేమో స్మృతి యొక్క బలము, రెండవది శిక్షల బలము. మీరు స్మృతి యొక్క బలంతో పావనంగా ఉన్నత పదవిని పొందాలి. పావనంగా తయారవ్వాలంటే 2 పవర్స్ ఉన్నాయి. ఒకటేమో బాబా స్మృతి, యోగం. బాబాని జ్ఞాపకం చేస్తూ మనం పావనంగా అవ్వచ్చు. లేదా అలా అవ్వలేను నేను అంటే శిక్షలు ఉన్నాయి. శిక్షలు తిని అలా పావనంగా అవ్వచ్చు. కానీ మనమైతే స్మృతి శక్తితో పావనంగా బాబా తోడుగా గర్వంగా ఇంటికి వెళ్ళాలి. ధర్మరాజ్పురిలోకి వెళ్ళైతే లేదు, మనం చాలా ఉన్నతమైనటువంటి పదవిని తీసుకోవాలి. దానికోసం బాబా స్మృతిలోనే ఉంటూ పావనంగా అవ్వాలి. ప్రశ్న, बाप रूहानी सर्जन है, वह तुम्हें कौन सी धीरज देने आए हैं? బాబా ఆత్మిక సర్జన్, వారు మీకు ఎటువంటి ఓదార్పునివ్వడానికి వచ్చారు? జవాబు, जैसे वह सर्जन रोगी को धीरज देते हैं कि अभी बीमारी ठीक हो जाएगी, ऐसे रूहानी सर्जन भी तुम बच्चों को धीरज देते हैं. ఏ విధంగా అక్కడ సర్జన్స్ రోగులకు ఓదార్పునిస్తారు, ఇంక ఈ జబ్బు నయమైపోతుంది అని, అలాగే ఆత్మిక సర్జన్ కూడా పిల్లలకు ఓదార్పునిస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు మాయా జబ్బుతో భయపడకండి. సర్జన్ మందిస్తున్నారు కదా, ఈ జబ్బు లోపల ఏ మూలన ఉందో మొత్తం అంతా బయటపడుతుంది. ఏ ఆలోచనలు అయితే అజ్ఞాన కాలంలో కూడా మీకు కలగలేదో అటువంటివి కూడా ఇప్పుడు కలుగుతాయి. కానీ మీరు అన్నింటినీ సహించుకోవాలి. కొంచెం శ్రమ చేయండి, మీ సుఖం రోజులు ఇప్పుడు ఇంకా వచ్చేస్తాయి. ఇలా ఆత్మిక సర్జన్ అయినటువంటి బాబా పిల్లలకు ఓదార్పునిస్తూ ఉంటారు. అంతకుముందు గతంలో లేని ఆలోచనలు కూడా ఇప్పుడు వస్తున్నాయి అంటే లోపలున్న జబ్బంతా బయటపడుతుంది అని భావించండి అంటున్నారు. బాబా ఇచ్చే మందుతో ఇంకా సమూలంగా ఆ రోగము నయం అవుతుంది. కంప్లీట్గా ఎక్కడా కూడా కొంచెం కూడా దాని కణం మిగలకుండా సమాప్తమవుతుంది. సమాప్తమయ్యే దశలో అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి, అంటే కనబడుతూ ఉంటాయి. కానీ వీటిని సహించుకోండి, శ్రమ చేయండి అంటున్నారు. ఓం శాంతి. అనంతమైన తండ్రి పిల్లలందరికీ అర్థం చేయిస్తున్నారు. మీ అందరికీ సందేశం చేరింది కదా, ఇప్పుడు స్వయం భగవంతుడు తండ్రి వచ్చారు అని. బాబా ఓదార్పునిస్తున్నారు, ఎందుకంటే భక్తి మార్గంలో పిలుస్తూ వచ్చారు. బాబా రండి, లిబరేటర్, దయ చూపించండి, మమ్మల్ని ముక్తులుగా చేయండి, దుఃఖాల నుండి విడిపించండి అన్నారు. బాబా ఓదార్పునిస్తున్నారు. పిల్లలు, ఇంకా కొద్ది రోజులు మాత్రమే. ఏ జబ్బు నుండైనా ముక్తిని పొందడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇంక ఇప్పుడు నయమైపోతుంది అంటున్నారు. పిల్లలకు అర్థమవుతుంది, ఈ చీచీ ప్రపంచంలో ఇంకా కొద్ది రోజులే మేము ఉండేది ఉంది, మళ్ళీ మేము కొత్త ప్రపంచంలోకి వెళ్తాము అని. దీనికోసమే బాబా మమ్మల్ని
యోగ్యులుగా తయారు చేస్తున్నారు. మరి కొత్త ప్రపంచానికి వెళ్ళాలి అంటే కొద్దిగానైనా అక్కడి భాష, అక్కడి రూపము, అక్కడి కల్చర్ అన్నీ అలవాటు చేసుకోవాలి. అందుకని ఇక్కడే బాబా దేవతల్లాంటి నడవడిక, మధురత, స్వభావము, సంస్కారం నేర్పిస్తూ ఉన్నారు. ఇంకక్కడ ఎలాంటి రోగాలు మొదలైనవి మీకు ఉండవు. బాబా చాలా ఓదార్పునిస్తూ చెప్తున్నారు, పిల్లలు కొంచెం శ్రమ చేయండి, కొంచెం ఓర్చుకోండి. ఈ మందుతో కొంత మీకు నొప్పి కలగవచ్చు, కొంత లోపలున్న జబ్బంతా బయటపడేటువంటి ప్రక్రియలో మీరు సహించుకోవాల్సి వస్తుంది. కానీ ఇది సహించుకోండి, దాని తర్వాత చాలా మంచి అనుభవం జరుగుతుంది అంటున్నారు. ఇంకెవ్వరు కూడా ఈ విధంగా ఓదార్పునివ్వలేరు. మీరిప్పుడు తమో ప్రధాన స్థితిలో ఉన్నారు. బాబా వచ్చారు తిరిగి సతో ప్రధానంగా తయారు చేయటానికి. ఇప్పుడు అందరి ఆత్మలు అపవిత్రంగా అయిపోయాయి, మళ్ళీ ఇప్పుడు పవిత్రంగా అవుతూ ఉన్నాయి. కొందరు యోగ బలంతో పవిత్రంగా అవుతాయి, కొందరు శిక్షల బలంతో పవిత్రంగా అవుతారు. శిక్షలది కూడా ఒక పెద్ద బలం అనే చెప్పాలి. శిక్షలతో ఎవరైతే పవిత్రంగా అవుతారో వారి పదవి తగ్గిపోతుంది. పిల్లలు, మీకిప్పుడు శ్రీమతం లభిస్తుంది. బాబా అంటారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి, అప్పుడే మీ పాపాలన్నీ భస్మం అవుతాయి. ఒకవేళ స్మృతిలో లేనట్లయితే పాపాలు ఇంకా 100 రెట్లయిపోతాయి. ఎందుకంటే మీరు పాపాత్మగా అయినప్పుడు నా నింద మీ ద్వారా జరుగుతుంది. పాపాత్ములుగా అవుతే బాబాకు నింద చేయించినట్టు అవుతాం. మనుషులు అంటారు, ఏంటి ఈశ్వరుని మతం తీసుకుంటున్నారంట, వీళ్ళే ఇంత పాపం చేశారు, వీరి నడవడిక చూడండి అసురుల్లాగా ఉంది అని అంటారు. ఇలా అనడం అంటే ఏంటి? బాబాకు నింద చేయించినట్లే కదా. ఒక్కొక్కసారి పైకి ఎక్కడం, ఒక్కొక్కసారి పడిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పిల్లలు ఓడిపోతారు కూడా కొన్ని సందర్భాల్లో. మంచి మంచి పిల్లలు కూడా ఓడిపోతారు. పాపాలు అసలు కట్టే అవ్వవు. ఇంకా ఎక్కువ భోగం, ఇంకా ఎక్కువ కర్మభోగం అనుభవించవలసి ఉంటుంది. ఇది చాలా పెద్ద చీచీ ప్రపంచం. ఇందులో అన్నీ జరుగుతూ ఉంటాయి. బాబాను పిలిచేదే ఎందుకు? బాబా రండి, మాకు భవిష్యత్తులో కొత్త ప్రపంచం యొక్క వారసత్వాన్ని ఇవ్వండి, ఆ దారి చూపించండి అంటారు. బాబాకు తెలుసు, ఒకవైపు పాత ప్రపంచం, మరొక వైపు కొత్త ప్రపంచం ఉంది. మీరే నావా అంటున్నారు. ఇప్పుడు బాబా మీ నావను తీరానికి చేరుస్తున్నారు, అంటే మిమ్మల్ని తీరానికి చేరుస్తున్నారు. మీరు పురుషోత్తమంగా అవ్వడానికే ఇక్కడికి వచ్చారు. మీరు ఈ పాత ప్రపంచం వైపు నుండి మీ లంగర్ ఎత్తేసారు. ఎక్కడికి వెళ్తున్నారో ఆ ఇంటినే జ్ఞాపకం చేయాలి కదా. బాబా చెప్తున్నారు, నా స్మృతిలో ఉండడంతో మీ తుప్పంతా వదిలిపోతుంది. యోగ బలంతోనైనా వదిలించుకోండి, లేదు మిమ్మల్ని నేను జ్ఞాపకం చేయలేను అంటే సరే, శిక్షలైనా పొందండి. ప్రతి ఒక్కరూ పావనంగా అవ్వాల్సిందే. ప్రతి ఒక్క ఆత్మ పవిత్రంగా అవ్వకుండా ఇంటికి వెళ్ళడం కుదరదు. అందరూ తమ తమ పాత్రను పోషిస్తూ ఉన్నారు. బాబా చెప్తారు, ఇది మీ అంతిమ జన్మ. మనుషులేమో కలియుగం ఇంకా చిన్న పిల్లవాడి దశలోనే ఉంది అని భావిస్తున్నారు. కానీ బాబా ఏమంటారు, కలియుగ అభి బచ్చా నహీ హే, తోడా బచ్చా హే. రియలైజ్ అవ్వండి, కొద్దిగానే మిగిలి ఉంది. చిన్నపిల్లాడిలాగేమీ లేదు, ముసలిదైపోయింది. కలియుగం వృద్ధాప్యంలో ఉంది, తుది శ్వాసలు తీసుకుంటూ ఉంది. ఇప్పుడు అంతమయ్యే స్థితికి చేరుకుంది. బాబా ఓదార్పునిస్తూ ఉన్నారు. కల్పక్రితం కూడా బాబా చెప్పారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి, అప్పుడు పాపాలన్నీ తొలగిపోతాయి అని. బాబా గ్యారంటీని ఇస్తూ ఉన్నారు. ఇది కూడా బాబా అర్థం చేయిస్తారు. కలియుగ వినాశనం తప్పనిసరిగా జరిగేదే ఉంది, సత్యుగం కూడా ఖచ్చితంగా వచ్చేదే ఉంది. పాలన లభిస్తూ ఉంది, పిల్లలకు నిశ్చయం కూడా ఉంది. కానీ స్మృతిలో ఉండని కారణంగా ఏదో ఒక వికర్మ చేసేస్తూ ఉంటారు. బాబాకు చెప్తారు, బాబా చాలా కోపం వస్తుంది, ఏం చెయ్యాలి అని. బాబా అయితే చెప్తారు, అది భూతం. పిల్లలు భూతాన్ని రాణిస్తారా? 5 భూతాలు మిమ్మల్ని దుఃఖపెడుతూ ఈ రావణ రాజ్యంలో ఇలాంటి స్థితికి తీసుకొచ్చాయి.
ఈ చివరి జన్మలో మీరు లెక్కాచారములన్నింటినీ పూర్తి చేసుకోవాలి. కామం యొక్క అగ్ని వికారం కూడా కొందరిని బాగా సతాయిస్తూ ఉంటుంది. కామ వికారంతో ఇంకా మిగతా జబ్బులన్నీ కూడా ఇమర్జ్ అవుతూ ఉంటాయి. అంటారు, ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇలాంటి ఆలోచనలు రాలేదు, కానీ ఏంటి నేను జ్ఞానంలో ఇంతకాలం అయిన తర్వాత ఇప్పుడెందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని. ఇదే జ్ఞానం. జ్ఞానంలో మొత్తం జబ్బులన్నీ బయటపడుతూ ఉంటాయి. భక్తి మార్గంలో జబ్బులు బయటపడే విషయం లేదు. ఇక్కడైతే ఉన్నదే అశుద్ధి వికారీ ప్రపంచం. 100% ఇక్కడ అశుద్ధత ఉంది. 100% పతితుల నుండి తిరిగి పావనంగా 100% పావనంగా అవుతారు. 100% అంటే 100% భ్రష్టాచారం నుండి 100% పావన శ్రేష్టాచారి ప్రపంచం తయారవుతుంది. బాబా చెప్తున్నారు, నేను వచ్చాను పిల్లలైన మిమ్మల్ని శాంతిధామం సుఖధామానికి తీసుకెళ్లేందుకు. మీరు నన్ను జ్ఞాపకం చేయండి, సృష్టి చక్రాన్ని తిప్పండి, ఇంకెలాంటి వికర్మలు చేయకండి. ఏ గుణాలైతే ఈ దేవతల్లో ఉన్నాయో అటువంటి గుణాలని ధారణ చేయండి. బాబా ఏం మిమ్మల్ని కష్టపెట్టడం లేదు. కొన్ని ఇళ్లల్లో ఈవిల్ సోల్స్ కూడా ఉంటాయి. అవి చాలా నష్టపరుస్తూ ఉంటాయి, నిప్పంటిస్తాయి, నష్టాన్ని కలిగిస్తాయి, గొడవలు చేయిస్తూ ఉంటాయి. ఈ సమయంలో మనుషులందరూ ఈవిల్గానే అశుద్ధంగానే ఉన్నారు. స్థూలంగా కూడా చాలా కర్మభోగం ఉంది. ఆత్మ ఒకరిని ఒకరు అలా దుఃఖ పెట్టుకుంటూ ఉంటారు శరీరాల ద్వారా. శరీరం లేకపోయినా కూడా దుఃఖ పెడుతూ ఉంటుంది. ఆత్మ అలా తన సూక్ష్మదేహంతో తిరుగుతూ కూడా ఎంతో మందిని పీడిస్తూ ఉంటుంది. పిల్లలు చూశారు, దాన్ని గోస్ట్ అంటారు. తెల్లని ఛాయ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ దాని గురించి మీరేమీ ఆలోచించే అవసరం లేదు. అటువంటి ఆలోచనలే చేయకండి అంటున్నారు. మీరు ఎంతెంత బాబాని జ్ఞాపకం చేస్తారో అంతగా ఇవన్నీ సమాప్తం అయిపోతాయి. ఇది కూడా లెక్క ఖాతా ఉంది. అమ్మో, అలాంటి ఆత్మలు ఇక్కడున్నాయేమో, మా దగ్గర ఉన్నాయేమో అని ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు మీరు చేయకండి. బాబా సర్వశక్తివంతుడు. బాబా శక్తి ముందు, బాబా స్మృతి శక్తి ముందు ఏది సాటి రాదు. ఏదైనా దాని ముందు ఓడిపోవాల్సిందే. కాబట్టి దేని భయం మీకు అవసరం లేదు. ఇంట్లో పిల్లలు అంటారు, బాబా మేము పవిత్రంగా ఉండాలనుకుంటున్నాము అని. ఇది ఆత్మ చెప్తుంది. ఎవరిలో జ్ఞానం ఉండదో వారేమంటారంటే పవిత్రంగా ఉండడానికి కుదరదు, అలా మీరు పవిత్రంగా ఉండడానికి వీల్లేదు అంటారు. ఇంకా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎంత గొడవ, ఎంత అల్లరి ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు పవిత్రాత్మగా అవుతూ ఉన్నారు, అక్కడేమో అపవిత్రంగా ఉన్నారు, దుఃఖ పెడుతూ ఉంటారు. ఉన్నదైతే అది కూడా ఆత్మని. పవిత్రంగా ఉండడానికి వీల్లేదు అని చెప్పేది కూడా ఆత్మనే, పవిత్రంగా ఉంటాను అని అడిగేది కూడా ఆత్మనే. మరి అపవిత్రంగా చేసేటువంటి వారిని ఈవిల్ ఆత్మ అంటారు. శరీరంతో కూడా మరి శరీరం లేకుండా కూడా దుఃఖం ఇస్తూ ఉంటారు. జ్ఞానమైతే సహజం, స్వదర్శన చక్రధారిగా అవ్వడం. ఇక ముఖ్యమైనది పవిత్రత విషయమే. దీనికోసమే బాబా అంటారు, పిల్లలు సంతోషంగా బాబాని జ్ఞాపకం చేయండి. రావణుణ్ణి ఈవిల్ అంటారు కదా. ఈ సమయంలో ఈ ప్రపంచమంతా ఈవిల్గా ఉంది. ఒకరికొకరు అనేక రకాలుగా దుఃఖాన్ని కలిగించుకుంటూ ఉన్నారు. ఈవిల్ అని పతితమైన వారిని అంటారు. పతిత ఆత్మలో 5 వికారాలు ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. కొందరిలో వికారాల అలవాటు, కొందరిలో క్రోధం యొక్క అలవాటు, కొందరిలో బాగా విసిగించే అలవాటు, కొందరిలో నష్టపరిచేటువంటి అలవాటు ఉంటుంది. కొందరిలో వికారాల అలవాటు ఉంటే వికారాలు లభించని కారణంగా క్రోధంలోకి వచ్చేసి బాగా కొడుతూ ఉంటారు, వారిని హింసిస్తూ ఉంటారు. ప్రపంచమే అలా ఉంది. బాబా వచ్చి ఓదార్పునిస్తూ ఉన్నారు. హే ఆత్మలు, హే పిల్లలు, ఓర్పు వహించండి, నన్ను జ్ఞాపకం చేయండి, మరియు దైవీ గుణాలని కూడా ధారణ చేయండి. బాబా ఎప్పుడు ఈ విధంగా అయితే చెప్పరు కదా, వ్యాపారం చేయకండి, మీరు కేవలం నా స్మృతిలోనే ఉండండి, అలా అనరు.
ఈ విధంగా మిలిటరీ వాళ్ళు కూడా యుద్ధంలో వెళ్ళవలసి వస్తుంది. వారికి కూడా బాబా ఏం చెప్తారు, మీరు మీ డ్యూటీ నిర్వర్తిస్తూ శివబాబా స్మృతిలో ఉండండి అంటారు. గీతలో అక్షరాలు తీసుకొని బాబా అర్థం చేయిస్తారు. గీతలో ఉన్న పదాలేంటి? యుద్ధ మైదానంలో మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతారు లేదా స్వర్గానికి యోగ్యంగా అవుతారు అని అంటారు. అందుకే సంతోషంగా సైన్యంలో చేరిన వారందరూ కూడా వీరమరణం పొందాలి, స్వర్గస్థుడవుతాను అని గర్వంగా ఫీల్ అవుతారు. కానీ అటువంటి విషయం ఏమీ లేదు అంటున్నారు. ఇప్పుడు బాబా అంటున్నారు, స్వర్గానికైతే మీరు వెళ్ళగలుగుతారు, కానీ అలా సైన్యంలో చేరి మరణిస్తే మాత్రమే, యుద్ధంలో మరణిస్తే మాత్రమే వీరస్వర్గం కాదు. అసలైతే శివబాబా స్మృతితో మీరు స్వర్గం యొక్క ప్రాప్తిని చేసుకుంటారు. ఇక్కడ ఒక శివబాబా స్మృతిలోనే ఉండాలి, అప్పుడు తప్పనిసరిగా స్వర్గానికి వెళ్తారు. ఎవరొచ్చినా సరే మీరు వెళ్ళి అందరికీ అర్థం చేయించండి. కొందరు పతితంగా అవుతారు. బాబాని జ్ఞాపకం చేస్తూ పావనంగా అయ్యే స్థితిలో కొంతకాలం నడిచి తర్వాత వెళ్ళి మళ్ళీ పతితంగా అవుతారు. బాబా అన్నారు, వాళ్ళు కూడా స్వర్గంలో తప్పకుండా వస్తారు. కొద్ది రోజులైనా కొంతకాలమైనా బాబాని జ్ఞాపకం చేశారు కదా, కానీ శిక్షలు పొంది వస్తారు. పావనంగా అయితే అవ్వాల్సిందే కదా. బాబా దయార్థ హృదయుడు. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఎలాంటి వికర్మలు చేయకండి, అప్పుడే వికర్మాజీతులుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు వికర్మాజీతులుగా ఉన్నారు కదా, తర్వాత రావణ రాజ్యంలో వికర్మిగా అయిపోయారు. విక్రమ సంవత్సరం మొదలవుతుంది కదా, అంటే వికర్మలను జయించినటువంటి శతాబ్దం మొదలవుతుంది. మనుషులకైతే ఈ వికర్మల గురించిన జ్ఞానం ఏమీ లేదు, వారికి ఏమీ తెలియదు. మీరు పిల్లలే ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణలో వికర్మాజీతులుగా అయ్యారు అనే విషయం తెలుసుకున్నారు. అంటారు వికర్మాజీత్ నంబర్ 1గా 2500 సంవత్సరాల తర్వాత మళ్ళీ విక్రమ సంవత్సరం మొదలవుతుంది అంటారు. వికర్మలు చేసేటువంటి తిథులు మొదలవుతాయి అని. మోహజీత్ రాజు యొక్క కథ కూడా ఉంది కదా. ఆ రాజు యొక్క రాజ్యంలో రాజు, ప్రజలు అందరూ కూడా మోహాన్ని జయించి ఉన్నారు. వాళ్ళకి దేనితోనూ మోహం లేదు అంటారు. పిల్లలతోనూ, కుటుంబంతోనూ, తన దేహంతోనూ, తన ఇంటితోనూ, తన వ్యాపారం, తన వస్తువులు, దేనితోనూ మోహం లేదు అంటారు. అలా మోహాన్ని జయించినటువంటి స్థితిలో సత్యుగంలోనే ఉంటారు. ఇక్కడ బాబా అంటున్నారు, నిరంతరం నన్ను జ్ఞాపకం చేయనప్పుడు పాపాలు కట్ అవుతాయి. 2500 సంవత్సరాల్లో పాపాలు ఎన్ని చేశారు? 50-60 సంవత్సరాల్లో మీరు స్వయాన్ని సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. మరి 2500 సంవత్సరాలు చేసిన పాపాలని ఈ 50-60 సంవత్సరాల్లో, అది కూడా అందరికీ దొరకట్లేదు. 50-60 సంవత్సరాల నుండి జ్ఞానంలో ఎవరున్నారు? ఒక 10 సంవత్సరాల్లో, 5-6 సంవత్సరాల్లోనూ మొత్తం వికర్మలన్నింటినీ వినాశనం చేసుకోవాలి. అన్ని జన్మల ఖాతాను క్లియర్ చేసుకోవాలి. ఒకవేళ యోగ బలం లేదు అంటే మీ నంబర్ వెనకబడిపోతుంది. మాల అయితే చాలా పెద్దది. భారతదేశం యొక్క మాల ప్రత్యేకంగా ఉంది. దీనిపైనే మొత్తం ఆటంతా తయారై ఉంటుంది. ఇందులో ముఖ్యమైనది స్మృతి యాత్ర. బాబా ఇంకే రకమైన కష్టం ఇవ్వటం లేదు, శ్రమ పెట్టట్లేదు. భక్తిలో అయితే అనేక రకాలుగా బుద్ధియోగాన్ని పెడుతూ వచ్చారు. ఇక్కడిదంతా రచనను జ్ఞాపకం చేయడంతో ఎవరి కళ్యాణము జరగదు. బాబా అంటారు, మీరు ఎవరిని జ్ఞాపకం చేయకూడదు. ఈ విధంగా భక్తి మార్గంలో మొదట మీరు కేవలం భక్తి చేసేవారు, మరి ఇప్పుడు కేవలం నన్నే జ్ఞాపకం చేయండి అంటున్నారు. బాబా ఎంత క్లియర్గా అర్థం చేయిస్తున్నారు. ఇంతకుముందు ఈ విషయాలు ఏమీ తెలీదు, ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. బాబా చెప్తున్నారు, ఇతర అన్ని సాంగత్యాలను విడిచి కేవలం నాతోనే మనస్సును జోడించండి. ఈ యోగ అగ్నితోనే మీ పాపాలన్నీ భస్మం అవుతాయి. పాపాలైతే చాలా చేస్తూ వచ్చారు, కామ వికారాన్ని కూడా నడిపించారు. ఒకరికొకరు ఆది మధ్యాంత దుఃఖాన్ని ఇచ్చుకుంటున్నారు. ముఖ్యమైనది కామ వికారాన్ని జయించడం. ఇది డ్రామా. ఈ డ్రామానే ఎందుకు తయారైంది అసలు? ఈ డ్రామా తయారు కాకుండా ఉంటే బాగుండేది కదా అని అటువంటి ప్రశ్నే ఉత్పన్నం అవ్వకూడదు. ఇది అనాది ఆట. ఇందులో నా పాత్ర కూడా ఉంది.
డ్రామా ఎప్పుడు తయారైంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఇటువంటి ప్రశ్నలే ఉండకూడదు. ఆత్మలో పాత్ర నిండి ఉంది. ఆత్మరూపీ ప్లేట్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ అరిగిపోదు. ఆత్మ అవినాశిగా ఉంటుంది. మన దగ్గర పాత క్యాసెట్లు ఉన్నాయంటే అవి బాగా చాలాసార్లు ఉపయోగించడం వలన అరిగిపోయి ఉంటాయి. కానీ ఆత్మ ఎన్నిసార్లు పాత్ర వహించినా కూడా ఆత్మ లోపల ఉన్నటువంటి పాత్ర అరిగిపోదు అంటున్నారు. ఆత్మ అవినాశి, పాత్ర కూడా అవినాశి, డ్రామా కూడా అవినాశి. బాబా అయితే పునర్జన్మల్లో రారు, వారే వచ్చి ఈ రహస్యాలన్నీ అర్థం చేయిస్తారు. సృష్టి ఆది మధ్యాంత రహస్యము చెప్తారు. ఇంకెవరు ఇవి చెప్పలేరు. బాబా కర్తవ్యం గురించి ఎవరికి తెలియదు, ఆత్మజ్ఞానము లేదు, ఇవేవి కూడా చెప్పలేరు. ఇదంతా సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగం ఇది. మనుష్య మాత్రులు ఇక్కడ ఉత్తమ పురుషులుగా అవుతారు. శాంతిధామంలో సర్వ ఆత్మలు పవిత్రంగా ఉత్తమంగా తయారవుతాయి. శాంతిధామం అంటేనే పావనమైనది. కొత్త ప్రపంచం కూడా పవిత్రమైనది. అక్కడ శాంతి ఉంటుంది. మరి శరీరం లభించడంతో పాత్ర వహిస్తారు. మనకి తెలుసు ప్రతి ఒక్క ఆత్మకి పాత్ర లభించి ఉంది. అది మన ఇల్లు, శాంతిలో ఉంటాం. అక్కడైతే పాత్ర ఉండదు, అంటే పరంధామంలో పాత్ర ఉండదు, సత్యుగంలో పాత్ర వహిస్తాం. ఇప్పుడు బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో మీరు నా అవ్యభిచారి పూజ చేసేవారు, అప్పుడు అసలు దుఃఖమే లేదు మీకు. కానీ ఎప్పటి నుండి అయితే వ్యభిచారి భక్తి చేస్తూ వచ్చారో అప్పుడు చాలా దుఃఖంలోకి వచ్చేసారు. అంటే ఒక్కరిని జ్ఞాపకం చేసినప్పుడు దుఃఖం కలగలేదు, కానీ అనేకుల వైపు బుద్ధిని జోడించడంతో ఆత్మ దుఃఖపడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలు దైవీ గుణాలని ధారణ చేయండి అని. అయినా కూడా కొందరు పిల్లలు ఇంకా ఆసురీ గుణాలతోనే ఉంటున్నారు. మరి ఆసురీ గుణాలు ఎందుకు ధారణ చేస్తున్నారు అంటున్నారు. మీరు నన్ను పిలిచిందే పావనంగా తయారు చేయమని కదా, మరి పతితంగా ఎందుకు అవుతున్నారు? అందులో కూడా ప్రత్యేకంగా కామ వికారాన్ని ఎందుకు వదిలిపెట్టట్లేదు, ఎందుకు జయించట్లేదు అంటున్నారు. దీంతోనే మీరు జగజ్జీతులుగా అవుతారు కదా. మనుషులైతే భగవంతుడి విషయంలో మీరే పూజ్యులు, మీరే పూజారి అన్నారు. మరి వారిని కూడా క్రిందకు తీసుకొచ్చినట్లు అవుతుంది ఇలా చెప్పడం వలన. ఇలా పాపాలు చేస్తూ చేస్తూ వికారీగా అయిపోయారు. ప్రపంచమంతా మహావికారి ప్రపంచంగా మారింది. గరుడ పురాణంలో కూడా రౌరవ నరకము అన్నారు. ఈ విధంగా తేలు కుడుతుంది, అది కుట్టే తన స్వభావాన్ని ఎప్పుడూ మార్చుకోదు. తేలును కాపాడినా మళ్ళీ కుడుతూనే ఉంటుంది. శాస్త్రాల్లో కూడా చూడండి ఎటువంటి కథలను రాశారు, ఇది కూడా అర్థం చేయించారు. ఈ శాస్త్రాలన్నీ కూడా భక్తి మార్గానివి అని. వీటి ద్వారా ఎవరు నన్ను పొందలేరు, ఇంకా తమో ప్రధానంగానే అవుతూ ఉంటారు. అందుకే నన్ను పిలుస్తారు, వచ్చి పావనంగా చెయ్యండి, ఎందుకంటే మేము పతితంగా ఉన్నాము అంటారు. మనుషులకేమీ అర్థం కావటం లేదు. ఎవరైతే నిశ్చయబుద్ధిగా ఉంటారో వారే విజయాన్ని పొందుతారు. రావణుని పైన విజయాన్ని పొంది రామరాజ్యంలోకి వచ్చేస్తారు. బాబా అంటారు, కామం పైన విజయాన్ని పొందండి. దీనిపైనే చాలా అల్లరి గొడవ జరుగుతూ ఉంటుంది. గాయనం చేస్తారు కదా, అమృతాన్ని వదిలి విషమెందుకు సేవిస్తూ ఉన్నారు అంటారు. అమృతం అనే పేరు వినగానే అనుకుంటారు గోముఖం నుండి వచ్చేటువంటి జలమే అమృతము అని. అరే, గంగా జలాన్ని అమృతం అంటున్నారా ఇక్కడ? కాదు కదా. ఇదైతే జ్ఞాన అమృత విషయం, అంతేగాని నీటి విషయం కాదు. జలమును మనం అమృతం అని అనట్లేదు. ఇది ఒక లిక్విడ్ కాదు, ఇది జ్ఞానం, జ్ఞానామృతం. స్త్రీ పతి చరణాలను కడిగేసి తాగుతుంది, దాన్ని చరణామృతం అని భావిస్తుంది. ఇప్పుడు అమృతం అయితే వజ్ర సమానంగా తయారు చేస్తుంది కదా, మరి అదేంటి చరణామృతము అని చెప్పటము? ఇదైతే బాబా ఇక్కడ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. దీనితో మీరు వజ్రతుల్యంగా తయారవుతారు. బాబా అన్న నీటి పేరును ఎంత ప్రసిద్ధం చేశారో చూడండి. ఇక్కడైతే బాబా జ్ఞానామృతాన్ని తాగిస్తూ ఉన్నారు, ఆ నీళ్ళను కూడా తాగిస్తూ ఉన్నారు. మీరు బ్రాహ్మణులు, మీ గురించి ఎవ్వరికీ తెలియదు. కౌరవులు పాండవులు అంటారు, కానీ పాండవులే ఈ బ్రాహ్మణులు అని వారికి ఏమైనా అర్థమవుతుందా?
గీతలో అయితే ఇటువంటి పదాలు లేవు కదా. మరి పాండవులే బ్రాహ్మణులు అని అర్థం చేసుకోగలిగేలాగా భగవద్గీతలో కూడా ఏమీ రాయలేదు కదా. బాబా అర్థం చేయిస్తున్నారు. అన్ని శాస్త్రాల సారము ఇక్కడ మీరు తెలుసుకుంటున్నారు. పిల్లలతో బాబా చెప్తారు, ఏదైతే ఇప్పటి వరకు మీరు చదివారో, అదంతా ఏదైతే విన్నారో అవన్నిటినీ మీరు బాబా చెప్తున్న సత్యమైన విషయాలతో పెట్టి చూసి నిర్ణయం తీసుకోండి. మీకు తెలుసు ఇంతకుముందు మీరు ఏదైతే విన్నారో అదంతా అసత్యము అని. ఇప్పుడు బాబా భగవంతుడు సత్యం వినిపిస్తున్నారు. బాబా అర్థం చేయిస్తారు, మీరందరూ సీతలు, భక్తులు. భక్తి యొక్క ఫలం తీసుకోవడానికి రాముడు భగవంతుడి దగ్గరికి వచ్చారు. బాబా అంటారు, నేను వచ్చాను మీకు ఫలం ఇవ్వడానికి. మీకు తెలుసు కదా, స్వర్గంలో అపారమైన సుఖాన్ని పొందుతారు. ఆ సమయంలో మిగతా అందరూ శాంతిధామంలో ఉంటారు. వారికి కనీసం శాంతి లభిస్తుంది కదా. పరంధామంలో ఉండడంతో మనం సుఖమును అన్నింటినీ పొందుతాం. మనం అన్నీ పొందుతున్న సమయంలో వాళ్ళు ఏమి చేయకపోయినా కనీసం శాంతి అయినా దొరుకుతుంది కదా అంటున్నారు. స్వర్గంలో అయితే సుఖము, శాంతి, పవిత్రత అన్నీ ఉంటాయి. మీరు అర్థం చేయిస్తారు, విశ్వంలో ఒకే ధర్మం ఉన్నప్పుడు శాంతి ఉండేది అని. అయినా కూడా కొందరికి అర్థం కాదు. అసలు నిలవవు ఈ విషయాలు అంటున్నారు. ఎవరో కష్టంగా ఈ జ్ఞానంలో పక్కా అవుతారు. చివరికి చాలామంది వస్తారు. ఎక్కడికి వెళ్తారైనా అంటున్నారు. ఇదొక్కటే కదా, అందరూ ఇక్కడికి రావాల్సిందే. అందరూ ఇక్కడికే వచ్చి ముక్తి, జీవన్ముక్తి యొక్క ప్రాలబ్ధాన్ని పొందుతారు. బాబా అన్నారు, షాప్ ఒకటే ఉంది మొత్తం ప్రపంచంలో. ఈ విధంగా ఒక మంచి దుకాణదారుడు ఉన్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి వస్తువుకి ఒక ప్రైస్ని నిర్ధారిస్తాడు. ఇంత వెలకి దీన్ని అమ్మాలి అని పెట్టుకుంటాడు. ఇక్కడైతే ఇది శివబాబా యొక్క షాప్ ఉంది. బాబా నిరాకారుడు. మరి బ్రహ్మ కూడా తప్పనిసరిగా అవసరం. మీరు చెప్తూ ఉంటారు బ్రహ్మ కుమార్ కుమారీలు అని. శివకుమారులైతే కాదు కదా. మీరందరూ బ్రాహ్మణులు. ఇక్కడ బ్రాహ్మణులే అవసరం. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతగా మాత్రం కాలేరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण कोसम मुख्य सारము. మొదటి పాయింట్, దేవతల వంటి గుణాలను స్వయంలో ధారణ చేయాలి. లోపల ఏవైతే అశుద్ధ సంస్కారాలు, క్రోధం మొదలైన అలవాట్లు ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. వికర్మజీతులుగా అవ్వాలి. దీనికోసం ఎలాంటి వికర్మలు చేయకూడదు. రెండవది, వజ్ర సమానంగా శ్రేష్టంగా తయారయ్యేందుకు జ్ఞానామృతాన్ని తాగించాలి. కామ వికారం పైన సంపూర్ణ విజయం పొందాలి. స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. స్మృతి యొక్క బలంతో అన్ని పాత లెక్కాచారములను సమాప్తం చేసుకోవాలి. మొదటి పాయింట్లో బాబా దేవతల వంటి గుణాలను ధారణ చేయండి. అశుద్ధత ఏదైనా ఉంటే తొలగించుకోండి. ఇప్పుడు వికర్మలను జయించండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో సేవ విషయం చెప్తున్నారు. ఫస్ట్దేమో మన స్థితిని తయారు చేసుకోవడం, రెండో దాంట్లో సేవ చేయడం. జ్ఞానామృతాన్ని తాగించాలి. స్వయాన్ని సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. లెక్కాచారంలన్నింటినీ పూర్తి చేసుకోవాలి. वरदानम, बुद्धि को मेरेपन के फेरे से निकाल, उलझनों से मुक्त रहने वाले न्यारे ट्रस्टी भव। బుద్ధిని నాది అనేటువంటి చిక్కుల నుండి తొలగించి చిక్కుల నుండి ముక్తులుగా ఉండేటువంటి అతీతమైన ట్రస్టీ భవ. బుద్ధిని నాది అనే చిక్కుముడి నుండి బయట పెట్టి చిక్కులన్నింటి నుండి ముక్తులుగా ఉండేటువంటి అతీతమైన ట్రస్టీ భవ.
బుద్ధి ఎక్కడైనా అలజడిలో చిక్కుల్లోకి వచ్చింది అంటే అర్థం చేసుకోండి, ఏదో ఒకటి నాది అనేటువంటి భావన పెట్టుకున్నాను కాబట్టే అని. ఎక్కడైతే నాదనేది వస్తుందో అక్కడ బుద్ధిలో చిక్కులు మొదలవుతాయి. గృహస్థిగా ఆలోచించడంతో అలజడి ఏర్పడుతుంది. కాబట్టి పూర్తిగా అతీతంగా ట్రస్టీగా అయిపోండి. ఈ నాది అనేది అంటే నేను, నాది, నా పేరు చెడ్డగా అయిపోయింది, నాకు గ్లాని జరుగుతుంది, ఇలా ఆలోచించడం కూడా చిక్కుల్లో పడిపోవడమే. తర్వాత ఆ చిక్కులను విప్పడానికి, దాన్ని పరిష్కరించడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతెంత ప్రయత్నిస్తూ ఉంటారో అంతగా ఆ ముడులు ఇంకా గట్టిపడుతూనే ఉంటాయి. అందుకే ట్రస్టీగా అయిపోండి. అప్పుడు చిక్కులన్నింటి నుండి ముక్తులవ్వగలుగుతారు. భగవంతుని పిల్లలు మీరెప్పుడు కూడా అలజడిలోకి రాకూడదు అంటున్నారు. స్లోగన్: बड़े बाप के बच्चे हो इसीलिए ना तो छोटी दिल करो ना छोटी बातों में घबराओ. పెద్ద తండ్రికి పిల్లలు మీరు కాబట్టి చిన్న హృదయం పెట్టుకోకండి, చిన్న చిన్న విషయాల్లో భయపడకండి. చాలా మంచి స్లోగన్ ఉంది. చిన్న విషయాల్లో భయపడకుండా పెద్ద మనసు కలిగి ఉంటే ఎలా దాటగలుగుతామో బాబా చెప్తున్నారు. ఏ విధంగా ఏదైనా గీత పెట్టి దాన్ని తుడపకుండా, దాన్ని తుడవకుండా చిన్నగా చెయ్యాలి అంటే ఏం చేస్తారు? పక్కన పెద్ద గీత పెడతారు. అప్పుడు ఆటోమేటిక్గా అది చిన్నగా అవుతుంది. అలాగే మీరు పెద్ద హృదయం కలిగి ఉండండి, ఆటోమేటిక్గా ఆ సమస్య చిన్నదైపోతుంది అంటున్నారు. ఈరోజు స్వమానం: నేను ట్రస్టీని, నేను నిమిత్త మాత్రుడను. ఓం శాంతి.